మోరల్ స్టోరీస్. అనగనగా శివరామపురం అని ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాజశేఖర్ అని ఒక ఆచారి ఉండేవాడు. ఆ ఊర్లో అతనొక్కడే ఆచారి కావడంతో ఏ మందుకైనా ఏ రోగానికైనా అందరూ అతని దగ్గరికే వచ్చేవారు. 3 రోజులు ఈ ఆకుపసరు ఇలాగే వాడండి. శనగపిండి వస్తువుల్ని కొంచెం దూరం చేయండి. అరే, ఇది చిన్న జలుబమ్మా, ఎక్కువ భయపడకండి అంటూ ఆ ఊర్లో ఉండే అందరికీ రాజశేఖర్ వైద్యం చేస్తూ ఉండేవాడు. అదే ఊర్లో శ్రీనివాస చౌదరి అనే ఒక జమీందారు ఉండేవాడు. ఆ ఊర్లో 75% పైగా ఆస్తులు అతని పేరు మీదే ఉండేవి. అతను చెయ్యని వ్యాపారం ఉండేది కాదు. అతనితో పరిచయం కావాలని ఊర్లో ఉండే పెద్ద పెద్దవారు కూడా ఆశపడుతూ ఉండేవారు. రేయ్, ఈ రోజు మధ్యాహ్నం నుంచి మన ఇంట్లో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఆకలితో ఉండే ప్రతి ఒక్కరూ ఇక్కడికొచ్చి భోజనం చేయొచ్చు. మా వంశం పేరు తరతరాలు గుర్తుండాలి అంటూ తన వంశం పేరు మీద గర్వంగా చాలా పనులు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శ్రీనివాస్ చౌదరి, అతని భార్య తులసమ్మ ఇద్దరూ కలిసి పక్కూర్లో ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానానికి వెళ్లారు. ఆ రోజు మంచి రోజు కావడంతో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. శ్రీనివాస చౌదరి అంతటి వ్యక్తి రావడంతో పూజారి ఎదురు వెళ్లి మరీ స్వాగతం పలికాడు. రండి రండి, మీరు రావడం చాలా ఆనందంగా ఉంది అంటూ సహజంగా అతిథి వచ్చినప్పుడు చెప్పే మాటలే చెప్పాడు. ఆ మాటకి సమాధానంగా శ్రీనివాస చౌదరి చిన్న నవ్వు నవ్వాడు. ఈ రోజు మంచి రోజు కావడంతో చాలా మంది భక్తులు గుడికొచ్చారు. మీ పేరు మీద కూడా అర్చన చేస్తాను. మీకంతా మంచే జరగాలని కోరుకుంటాను. చాలా సంతోషం పూజారి గారు. ఆ భక్తుల్ని కాసేపు పక్కకి తప్పిస్తే నేను నా భార్య పూజ చేయించుకుంటాం అంటూ ఇక అడ్డు లేదన్నట్టు భావించి లోపలికి వెళ్లబోయాడు. ఆ మాటకి పూజారి కొంచెం తటపటాయించి, అయ్యో, క్షమించండి. భక్తులు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. మీరు కాస్త విశ్రాంతి తీసుకుంటే ఈలోపు వారి పూజ పూర్తి చేస్తాను అని చెప్పగానే శ్రీనివాస చౌదరికెందుకో ఆ మాటలు నచ్చలేదు. పక్కన భార్య ఉండడంతో తన పరువు పోయినట్టు భావించాడు. ఏంటి, నేనెదురు చూడాలా? నేనెవరో తెలుసా అని కొంచెం గర్వంగా కోపంగా అడిగాడు. తెలుసయ్యా, కాని గుడి దగ్గర కాస్త ఓపిక అవసరం కదా అని చాలా శాంతంగా చెప్పాడు పూజారి. కాని జమీందారు గారు ఆ మాట అస్సలు వినలేదు. నేను తలుచుకుంటే ఈ ఊరు మొత్తం కొనగలను. అలాంటిది నన్నే వీళ్ల కోసం ఎదురు చూడమంటావా? జమీందారు గారు, దేవుడి దగ్గర వాళ్ళు వీళ్ళు అని భేదం ఉండదండి. పండితుడైనా పామరుడైనా దేవుడి దగ్గర ఇద్దరూ ఒకటే అనగానే శ్రీనివాస చౌదరిలో అహంకారం మొలకెత్తింది. నా దగ్గర కూలి చేసుకొని బతికే వీళ్ల కోసం నన్నెదురు చూడమని చెప్తావా? ఈ గుడికి నేను రానే రాను అని చెప్పి చాలా కోపంగా తన భార్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నమఃశివాయ అని మనసులో అనుకున్నాడు పూజారి. శ్రీనివాస చౌదరి పంతం మీద తన ఊర్లో అలాంటి గుడే కట్టించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే శిల్పైన మదన్ గుప్తాని పిలిచాడు. జమీందార్ గారు పిలిపించారట అని నమస్కరించి అడిగాడు. మదన్ గుప్తా శ్రీనివాస చౌదరి తన మనసులో ఉన్న పథకం మొత్తం చెప్పాడు. తెలిసింది కదా, ఆ గుడి కంటే ఈ గుడి అత్యద్భుతంగా ఉండాలి. ఈ గుడికే జనం పోటెత్తాలి. ఈ ఆలయానికి నేనే ధర్మకర్తగా ఉండాలి అంటూ చాలా పెద్ద మొత్తంలో సొమ్ముని ఆశ చూపాడు. ఆ సొమ్ము తీసుకుని మదన్ గుప్తా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక అప్పట్నుంచి రాత్రింబవళ్ళు మదన్ గుప్తా ఆ గుడి కోసమే శ్రమించడం మొదలుపెట్టాడు. మంచి హంగు ఆర్భాటాలతో మదన్ గుప్తా ఆ గుడిని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ గుడి గురించి అందరికీ తెలియాలని శ్రీనివాస చౌదరి చాటింపు వేయడం మొదలుపెట్టాడు. కావాలని పక్క ఊర్లో ఉన్న ఆ గుడి ముందే చాలాసేపు దండోరా వేయించాడు. ఇదంతా చూసిన పూజారి మనసులో నవ్వుకున్నాడు తప్ప ఎటువంటి కోపం తెచ్చుకోలేదు. ప్రతి ఒక్కరూ ఈ గుడి గురించే మాట్లాడాలి. ఆ పూజారి ఈ గుడి గురించి విని కుళ్ళిపోవాలి అని చౌదరి మనసులో దుర్బుద్ధి మొదలైంది. పట్టణాల్లో ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రముఖులందరికీ విందుకి ఆహ్వానం పంపాడు. గొప్ప ఇంటి విందు కావడంతో అందరూ రావడానికి ఉత్సాహం చూపించారు. ఆ ఊర్లో రాజశేఖర్ కూడా మంచి పేరున్న వైద్యుడు కావడంతో అతనికి కూడా ఆహ్వానం అందింది. ఆహా,
ఎన్నాళ్లకి నాకు గొప్పింటి నుంచి ఆహ్వానం అందింది. ఈ విందుకెళ్తే గొప్ప గొప్ప వాళ్లతో పరిచయం మొదలవుతుంది. నా పేరు నలుగురికి తెలుస్తుంది. అనుకొని దర్జీ దగ్గరికి వెళ్లి మంచి బట్టలు కుట్టించుకున్నాడు. తర్వాత రోజు భార్యతో కలిసి విందుకు బయలుదేరడానికి ప్రయాణమయ్యాడు. ఇక బయలుదేరబోతుండగా కుండలు తయారు చేసే సోమన్న రాజశేఖర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆచారి గారు మీరే కాపాడాలయ్యా అంటూ కళ్ళ నిండా నీళ్లతో బ్రతిమలాడ్డం మొదలుపెట్టాడు. సోమన్న, ముందు ఏడవకుండా ఏమైందో చెప్పు అంటూ మామూలుగా అడిగాడు. అయ్యా, పొలం నుండి వస్తూ ఉంటే మా కొడుక్కి పాము కరిసిందయ్యా. మీరే వాడి ప్రాణాలు కాపాడాలి. అయ్యో, అయితే పట్టణంలో ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్ళొచ్చు కదా. అదేంటయ్యా, మీరున్నారు కదా. నేను చాలా అత్యవసర పని మీద వెళ్తున్నాను, ఇప్పుడు కుదరదు అనగానే భార్య భర్త వైపు చూసింది. అదేంటండి అలా అంటారు? మనం వెళ్లేది పెద్ద అత్యవసరమైన పని కాదు కదా. ఇవతల ఒక పిల్లాడి ప్రాణాపాయ స్థితిలో ఉంది కదా. ప్రాణం కంటే విందు పెద్ద గొప్పదేం కాదు కదా. వెళ్ళండి, వెళ్ళి వైద్యం చేయండి ముందు అని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కాని రాజశేఖర్ వినలేదు. నీకేం తెలీదే, నువ్వు నోరు మూసుకొనుండు. అవతల విందుకు సమయం అవుతోంది. మీరు పట్నానికి వెళ్ళండి అని చెప్పి పెద్దగా పట్టించుకోకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. సోమనకేం చేయాలో అర్థం కాక ఎడ్లబండి తీసుకుని పట్నానికి బయలుదేరాడు. శ్రీనివాస చౌదరి ఇంట్లో విందు మొదలైంది. చాలామంది గొప్ప గొప్ప వారక్కడికొచ్చారు. రాజశేఖర్ అందరితో పరిచయం చేసుకుంటూ ఆ విందుని చాలా బాగా ఆస్వాదిస్తున్నాడు. ఈ విందుకొచ్చి చాలా మంచి పని చేశాను. చాలా మందితో పరిచయం అయింది అని మనసులో పొంగిపోయాడు. రాజశేఖర్ భార్య మాత్రం ఆ విందులో ఇమడ్లేక అక్కడ్నుంచి ఇంటికొచ్చేసింది. సోమన్న వాళ్ళింటికి వెళ్లి వాళ్ల కొడుకుని పరామర్శించింది. తనకు తెలిసిన కొన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడ్నుంచి వచ్చి ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. కొద్దిసేపటికి రాజశేఖర్ ఇంటికొచ్చాడు. రాజశేఖర్తో పాటు శ్రీనివాస చౌదరి కూడా పక్కనే ఉన్నాడు. రాజశేఖర్ భార్య వెళ్లి తలుపు తీసి ఇద్దర్నీ చూసి ఆశ్చర్యపోయింది. ఏంటే ఆశ్చర్యపోతున్నావు? మన ఊరు జమీందారు గారు అంతమంది పిలిచినా ఎక్కడికి వెళ్ళలేదు. మనింట్లో కాసేపు కాలక్షేపం చేద్దామని వచ్చారు అంటూ ఇద్దరూ లోపలికొచ్చారు. రాజశేఖర్ భార్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. శ్రీనివాస చౌదరి, రాజశేఖర్ ఇద్దరూ వాళ్ల ఆదాయాల గురించి మాట్లాడుకుంటున్నారు. గుడి ఎలా ఉంది అని అడిగాడు చౌదరి. మీరు కట్టాక గుడి గురించి చెప్పాల్సిన అవసరమేముందండి, అమోఘం అంటూ పొగడ్డమే పనిగా పెట్టుకున్నాడు రాజశేఖర్. ఆ మర్రి చెట్టు దగ్గర ఉన్న ఆ స్థలాన్ని కొంచెం నాకిస్తే నేను చిన్న ఆస్పత్రి కట్టుకుంటానండి అంటూ రాజశేఖర్ తన మనసులో మాట బయటపెట్టాడు. అప్పటికే పొగడ్తల మత్తులో ఉన్న శ్రీనివాస చౌదరి దానికి సరే అని తల ఊపాడు. చాలా సంతోషమండి. ఈ ఆనంద సమయంలో మీరు మా ఇంట్లో మజ్జిగ తాగాల్సిందే అంటూ పట్టుబట్టి రాజశేఖర్ లోపలికెళ్లాడు. సుశీల, వెంటనే మజ్జిగ సిద్ధం చెయ్యి. జమీందారు గారు మన ఇంట్లో మజ్జిగ తాగుతారంట. మీకు మజ్జిగ కాదండి, అన్నం పెట్టినా పాపాలన్నీ తగులుకుంటాయి అని పెద్దగా అరిచింది. ఆ మాటలు బయట నిలబడిన శ్రీనివాస చౌదరికి కూడా వినపడ్డాయి. ఎప్పుడూ మౌనంగా ఉండే తన భార్య అలా తిరగబడి అరవడంతో ఒక్క నిమిషం రాజశేఖర్కి ఏమీ అర్థం కాలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లాణ్ణి వదిలేసి గొప్ప ఇంటి విందుకోసం పరిగెత్తారు చూడు. మీరొక్క వైద్యుడా? దేవుడి దగ్గర భక్తి చూపించకుండా అహంకారంతో ఇంకో గుడే కట్టించిన ఆయన ఒక పెద్ద మనిషి. మీలాంటి వాళ్ళకి మర్యాద చేస్తే నరకానికి పోతానండి. గొప్పవాళ్లతో పరిచయమైతే ఏంటంట? అసలు గొప్పవారు ఎవరండి? గొప్ప పనులు చేస్తే గొప్పవాళ్లవుతారు. అహంకారంతో బడాయి కోసం పనులు చేసేవాళ్లు అసలు పెద్ద మనుషులు ఎలా అవుతారండి? పేదవాళ్లకి పెట్టేవాళ్లే పెద్ద మనుషులవుతారు, గొప్ప మనుషులవుతారు అని చెప్పడంతో ఆ మాటలిద్దరికీ చెంపదెబ్బల్లా తాకే. వాళ్లు చేసిన తప్పు వాళ్లు తెలుసుకున్నారు. శ్రీనివాస చౌదరి ఆ గుడి పనులు ఆపేశాడు. పూజారిని క్షమించమని అడిగాడు. రాజశేఖర్ గొప్పవాళ్లతో పరిచయం కోసం తహతహలాడ్డం మానేసి వృత్తే దైవంగా భావించి పేదవారికి వైద్యం చేయడం మొదలుపెట్టాడు. రాజశేఖర్, శ్రీనివాస చౌదరి ఇప్పుడు పేదవాళ్ల గుండెల్లో దేవుళ్లుగా మారారు. వీళ్ళిద్దర్నీ మార్చిన ఆ ఇల్లాలు మాత్రం ఆ ఇంట్లోనే వారికోసం వంట చేసుకుంటూ ఎప్పట్లానే భర్త ఎప్పుడు భోజనానికి వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంది.
పూర్వం రంగాపురం అనే గ్రామంలో రంగయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ఆ ఊర్లో రైస్ మిల్లులు, వ్యవసాయం, గానుగా, కిరాణా దుకాణం అంటూ పలు వ్యాపారాలు నిర్వహిస్తూ ఉండేవాడు. అతను చేసే వ్యాపారాలు, వ్యవసాయాల ద్వారా చాలా మంది బతుకుతూ ఉండేవారు. వాళ్ల పూర్వీకుల దగ్గర్నుంచే ఆ ఊరికి రంగాపురం అనే పేరు వచ్చిందని కూడా అందరూ అంటూ ఉండేవారు. ఆ రంగయ్య 10 కాలాల పాటు చల్లగా ఉంటే మనం కూడా సంసారాన్ని పోషించుకోవచ్చు. చాలా నిజాయితీపరుడురా నాయనా, ఒక్క రూపాయి కూడా అన్యాయంగా సంపాదించడం రాదు అంటూ చాలామంది అతని గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. అతని దగ్గర ధర్మయ్య అనే వ్యక్తి ఎంతో నమ్మకంగా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఉండేవాడు. ఏ పనైనా సరే ధర్మయ్య చూసుకునేవాడు. ఆ ఊర్లో జనమంతా ధర్మయ్య అంటే రంగయ్య, రంగయ్య అంటే ధర్మయ్య అనుకునేవారు. రంగయ్య వ్యాపారం గురించి రంగయ్యకి తెలుసో తెలీదో కాని ధర్మయ్యకి తెలుస్తుంది. కృష్ణుడికి అర్జునుడు ఎలాగో రంగయ్యకి ధర్మయ్య అలా అని అందరూ అనుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఆ కిరాణా కొట్టు దగ్గరికి ధాన్యం బస్తాలు వేసుకుని చాలా ఎడ్ల బండ్లొచ్చాయి. రేయ్ ధర్మయ్య, ఇంట్లో మీ వదిన ఒక్కతే ఉందంట. నేను వెళ్ళాలి. బస్తాలు మన కిరాణా కొట్టులో దింపించు. అలాగే లెక్క చూసి వాళ్ళకెంత ఇవ్వాలో కూడా ఇచ్చేసేయ్ అని పురమాయించాడు. దానికి ధర్మయ్య కూడా సరే అన్నట్టు తలూపాడు. అదేంటి రంగయ్య గారు, మీరుంటే మంచి చెడ్డ మాట్లాడుకోవడానికి బావుంటుంది కదా, పాలేరుతో మేమేం మాట్లాడాలి అంటూ ధాన్యం తీసుకొచ్చిన రైతు అడిగాడు. దానికి రంగయ్య ఈ విధంగా సమాధానం చెప్పాడు. మరేం పర్వాలేదండి, వాడున్నా నేనున్నా ఒక్కటే. వాడన్నీ చూసుకోగలడు అని చెప్పి రంగయ్య వెళ్ళిపోయాడు. అలా వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి నమ్మకం అంత బలంగా ఉండేది. వాళ్లలా కలిసిమెలిసి తిరుగుతూ ఉంటే కొంతమంది చాలా సంతోషపడేవారు, కొంతమంది కుళ్ళుకునేవారు. ఎవరి దిష్టి తగిలిందో ఏమో కాని ధర్మయ్యకి ఏదో అంతుచిక్కని వ్యాధి వచ్చింది. దాంతో అతను మంచాన పడ్డాడు. రంగయ్యకి దిక్కుతోచలేదు. ధర్మయ్య దగ్గరికి పరామర్శించడానికి వెళ్ళాడు. ధర్మయ్య, నీకిలా అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు అంటూ రంగయ్య ఏడుస్తూ అన్నాడు. తన దగ్గర పనిచేసే వాడికోసం ఒక యజమాని కన్నీళ్లు పెట్టుకోవడం బహుశా అదే మొదటిసారి అయ్యుండొచ్చు. కాలం ఎవరికోసం ఆగుతుందయ్యా, ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అంటూ ధర్మయ్య కాస్త ధైర్యంగానే చెప్పాడు. అన్నట్టు మర్చిపోయానయ్యా, గోధుమ బస్తాలు మీ ఇంటి అటక మీద ఉంచాను. కొంచెం చూడండి. ఆ శేఖరంగాడి బామ్మర్ది 30 పైసలివ్వాలి, కొంచెం చూసుకోండి అని చావు బతుకుల్లో ఉన్నా కూడా రంగయ్యకి వ్యాపారం గురించి చెప్పాడు ధర్మయ్య. ఆ తర్వాత ధర్మయ్య ఇంటి పరిస్థితి రంగయ్య పూర్తిగా పరిశీలించాడు. ఆ ఇల్లంతా ధర్మయ్య సంపాదన మీదే ఆధారపడి ఉందని తెలిసింది. దాంతో ధర్మయ్య కొడుకైన రాజుని తనతో పాటు తీసుకెళ్లాడు. చూడబ్బాయ్, ఈ వ్యాపారం పెరగడంలో నా పాత్ర ఎంత ఉందో మీ నాన్న పాత్ర కూడా అంతే ఉంది. ఈ వ్యాపారంలో 10% మీ అమ్మగారి పేరు మీద రాస్తున్నాను. కాని దానికంటే ముందు నువ్వు పని నేర్చుకోవాలి. మీ నాన్నలాగా సమర్థవంతంగా పనిచేయాలి. నిన్ను నువ్వు నిరూపించుకుంటే చాలు అని చెప్పాడు. దానికి రాజు ఒప్పుకున్నాడు. తర్వాత రోజు నుంచి రంగయ్య దగ్గరికి పనిలోకి రాజు దిగాడు. కాని వాళ్ల నాన్న పనిచేసినట్టు పనిచేయలేకపోయేవాడు. కందిపప్పు కావాలా? అదెక్కడో పైన పెట్టుంది, వేరే కిరాణా కొట్టుకెళ్ళి కొనుక్కోండి అంటూ చాలా బద్ధకంగా మాట్లాడేవాడు. వయసుతో సంబంధం లేకుండా ఊరి వాళ్లతో చాలా అగౌరవంగా మాట్లాడేవాడు. క్రమక్రమంగా చాలామంది రంగయ్య కొట్టుకి రావడం మానేశారు. ఇదంతా గమనించిన రంగయ్య ఒకరోజు రాజును తీసుకుని చెరువు గట్టు దగ్గరికి వెళ్ళాడు. మా వ్యాపారంలో ఏదైనా సమస్య వస్తే నేను మీ నాన్న ఈ చెరువు గట్టు దగ్గరే కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. ఇక్కడ్నించి ఆ సమస్యకి పరిష్కారం తీసుకెళ్లేవాళ్ళం. నీక్కూడా కొన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడికి తీసుకొచ్చాను అని చాలా ప్రేమగా చెప్తున్నాడు. కాని రాజు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏదో పెద్దాయన చెప్తున్నాడు కదా అని వినినట్టు నటిస్తున్నాడు అంతే. రాజు, నువ్వు చేసే పని మీద ఏకాగ్రత పెంచుకో. చేసే పనిని ప్రేమించి చెయ్యి. నలుగురితో గౌరవంగా మాట్లాడితే నువ్వు అడగకుండానే నీ గౌరవం వస్తుంది. అప్పుడే నువ్వు జీవితంలో ఎదుగుతావు.
మీ నాన్న కూడా అలానే కష్టపడ్డాడు. అంటూ హెచ్చరించాడు. కాని రాజు పెద్దగా సరే ఆయన చెప్పాడు కదా అని ఒకరోజు రాజు ముందుగా లెక్కలు నేర్చుకోవాలని చూశాడు. కాని అర్థం కాలేదని వదిలేశాడు. తర్వాత మళ్ళీ రైస్ మిల్లులో కూలీల విషయం చూసుకోవాలి అనుకున్నాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక మళ్ళీ దాన్ని వదిలేశాడు. రంగయ్యకి ఏం అర్థం కాలేదు. అయినా నేను పని నేర్చుకోవడమేంటి? ఎలాగో నాకు 10% వాటా ఉంది కదా. అనుకుంటూ పనిమీద పెద్దగా శ్రద్ధ పెట్టేవాడు కాదు. రచ్చబండ దగ్గర కూర్చొని స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు 2 వ్యక్తులు రంగయ్య దగ్గరకొచ్చారు. ఏవండి, ఆ ధర్మయ్య కొడుకు దేనికి పనికి రాడండి. మీరు కావాలంటే మా మేనల్లుణ్ణి పనిలోకి తీసుకోండి. చాలా బాగా పనిచేస్తాడు. మీరు 10% వాటా వాడికిచ్చారని తెలిసింది. అర్హత లేని వాడికి అవన్నీ ఎందుకండి ఇవ్వడం? వాళ్ళ నాన్న మీ దగ్గర పనిచేశాడు. దానికి మీరు ఖచ్చితంగా లెక్క కట్టి డబ్బిచ్చారు కదా. మళ్ళీ మీ వాటాలో వాటా ఎందుకండి? అవునండి, ఇదెక్కడా లేదు. ఈ రోజుల్లో ఇంత మంచితనం పనికి రాదు అంటూ చాలామంది రంగయ్య బుర్రలో చెడు విత్తనాలు నాటడం మొదలుపెట్టారు. ఒకరోజు రాత్రి రంగయ్య దీని గురించే ఒంటరిగా ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు. ఇదిలాగే కొనసాగితే ఆ అబ్బాయి ఎప్పటికీ పని నేర్చుకోడు. ఒకవేళ నేను వ్యాపారంలో భాగం చేసుకున్నా దాన్ని నిలుపుకోవడం కూడా అతనికి చేత కాదు. కాని నా కోసం ఇంత చేసిన ధర్మయ్య కుటుంబాన్ని అలా ఎలా వదిలేయాలి? అంటూ రాజుని ఎలా దారిలో పెట్టాలా అని ఆలోచన చేయసాగాడు. అతనికొక ఉపాయం వచ్చింది. వెంటనే దాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాజుని పిలిపించాడు. రాజు, చాలా రోజులుగా నిన్ను చూస్తున్నా. నీలో అభివృద్ధి లేదు. అవసరం లేని వాళ్ళని పోషించే అవసరం నాకు లేదు. నువ్విక పనికి రావద్దు. అలాగే 10% మీ మీద రాయాల్సిన అవసరం నాకు లేదు. వెళ్ళిపో అంటూ కరాఖండిగా చెప్పేశాడు. దాంతో రాజుకి ఏమీ అర్థం కాలేదు. అక్కడి నుండి వచ్చేశాడు. అప్పట్నుంచి కష్టాలు మొదలయ్యాయి. కుటుంబ పోషణ చాలా భారమైంది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో రాజు కొన్ని రోజుల తర్వాత ధర్మయ్య దగ్గరకొచ్చాడు. రంగయ్య గారు, ఇంట్లో పోషణ కష్టమైందండి. మీ దగ్గర పని చేయాలి అనుకుంటున్నా. ఏం పని చేస్తావు? మన రైసు మిల్లులో మూటలు మోస్తాను అంటూ సిగ్గుపడకుండా చెప్పాడు. మూటలు మోయడం చాలా కష్టమైన పని. మీ నాన్న నాకు సన్నిహితుడైనంత మాత్రాన నువ్వేదో పని తక్కువిస్తానని అనుకుంటున్నావేమో. పని చేయక తప్పదు. అలాగే డబ్బులు కూడా ఎక్కువ ఇవ్వను అంటూ చాలా కఠినంగా చెప్పాడు. అదేం పర్వాలేదండి. ఏ పనైనా చేస్తాను. ఇంట్లో అమ్మ ఆకలితో ఉండడం నేను చూడలేకపోతున్నాను అని చాలా బాధపడుతూ చెప్పాడు. దానికి రంగయ్య ఒప్పుకున్నాడు. అప్పట్నుంచి రాజు కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. పట్టుదలతో ఒక్కొక్క పని నేర్చుకుంటూ వ్యాపారం ఎలా చేయాలో తెలుసుకున్నాడు. ఖాళీగా ఉన్నప్పుడు రంగయ్య అతన్ని తీసుకెళ్లి వ్యవసాయం పనులు, కిరాణా కొట్టు పనులు కూడా నేర్పించేవాడు. ఆకలి విలువ తెలిసింది కాబట్టి రాజు కూడా వాటిని శ్రద్ధగా నేర్చుకునేవాడు. దాంతో రంగయ్య సంతోషించి ఒకరోజు రాజుని పిలిపించాడు. రాజు, నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు. ఈ రోజు నుంచి నువ్వు కూలివాడివి కాదు. మీ నాన్నలాగా ఈ వ్యాపారాలన్నీ నువ్వే చూసుకోవాలి. నీలో ఈ పట్టుదల పెరగాలని నీతో నేనలా మాట్లాడాను. నిజానికి ఆ 10% తీసేయలేదు. ఆ 10% వ్యాపారం నీదే అనగానే రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అలానే చూస్తున్నాడు. కేవలం 10% కాదు, 50% ఎప్పుడూ మీ పేరు మీద రాసి మీ అమ్మకు అందించాను. నీలో మార్పు రావాలని నేను మీ అమ్మ కలిసి నాటకమాడాం. అలా అని నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడు ఎంత పట్టుదలతో ఉన్నావో అంతే పట్టుదలతో పనిచేయి అని చెప్పాడు. దాంతో రాజు సంతోషించాడు. రంగయ్య నిజాయితీతో చేసిన ఆ పనికి ఊరు మొత్తం చప్పట్లు కొట్టి అభినందించింది. నిజాయితీగా వ్యాపారం చేసే ఈ వ్యాపారి కూడా తన కోసం కష్టపడే వాళ్ళని వదులుకోడు అంటూ రాజుకి అర్థమయ్యేలా చెప్పాడు రంగయ్య. అప్పట్నుంచి రాజు కష్టపడి పట్టుదలతో పనిచేస్తూ వాళ్ళ నాన్నలాగా తాను మంచి పేరు తెచ్చుకు